బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరయ్యారు ఐపీఎస్ ఆఫీసర్ సంజయ్. ఫైర్ డిపార్ట్మెంట్ లో ఎన్ఓసీ విషయంలో భారీగా అవకతవకలు జరిగినటువంటి విషయంలో సంజయ్ పై కేసు నమోదు చేశారు ఏపీ పోలీసులు. ఇక ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు సంజయ్. అయితే సంజయ్ సుప్రీంకోర్టు ఆదేశాలతో కోర్టులో లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి సిఐడి మాజీ చీఫ్గా పనిచేసినటువంటి సంజయ్ కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఏసీబీ కోర్టుకు వచ్చారు. ఆయన పైన గతంలో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో హైకోర్టుకి వెళ్లారు, బెయిల్ పొందారు. ఆ తర్వాత ప్రభుత్వం దీనిపైన సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడంతో ఆయన బెయిల్ రద్దయింది. 3 వారాల్లోగా ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ఈ రోజుతో ఆ గడువు పూర్తవుతుంది. కొద్దిసేపటి క్రితమైన విజయవాడ ఏసీబీ కోర్టుకు వచ్చారు. సంజయ్ మాజీ సిఐడి చీఫ్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో ఆయన కీలకంగా పనిచేశారనేటువంటి అంశాలున్నాయి. ఈయనకు సంబంధించి ముందస్తు బెయిల్ రద్దయింది. దీనికి సంబంధించి ఈరోజు ఆ గడువు కూడా ముగియటంతో ఆయన ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కోర్టులో ఆయన వచ్చారు. కొద్దిసేపటి తర్వాత దీనికి సంబంధించిన కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో అగ్ని ఎన్ఓసి వెబ్ పోర్టల్ అదేవిధంగా మొబైల్ యాప్ అభివృద్ధి చేయడానికి పిలిచినటువంటి టెండర్లలో అవకతవకలు జరిగాయనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. పనులు పూర్తి కాకుండానే 59 లక్షలకు పైగా బిల్లులు చెల్లించారనేటటువంటి అంశం ఏసీబీ తన విచారణలో నివేదికలో పొందుపరిచినటువంటి పరిస్థితి. దీంతో పాటు సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ చట్టాలపైన అవగాహన కల్పించడానికి మరొక ₹1 కోటి పైగా ఒక ప్రైవేటు సంస్థకి ఈయన కట్టబెట్టారనేటువంటి అంశం గురించి కూడా ఏసీబీ విచారణ చేసి నివేదికలో పొందుపరిచినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే దాదాపు ₹2 కోట్ల పైగా నిధులు దుర్వినియోగం అయినట్లుగా ఏసీబీ తన నివేదికలో పొందుపరిచింది. దీంతో ఆయన పైన కేసు నమోదైంది, విచారణ జరిపింది. హైకోర్టులో దీనిపైన ఆయనకు బెయిల్ లభించినటువంటి నేపథ్యంలో 49 పేజీలకు సంబంధించిన బెయిల్ పిటిషన్ దానికి సంబంధించి సుప్రీంకోర్టులో దీనిపైన అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ బెయిల్ క్యాన్సిల్ అయింది. 3 వారాల్లోగా ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజుతో ఆ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో సంజయ్ కొద్దిసేపటి క్రితమే విజయవాడ ఏసీబీ కోర్టుకు వచ్చారు. మాది రైట్. థ్యాంక్ యూ జయరాజ్.